ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బ్యాడ్ టైం నిధి అగర్వాల్ ను వెంటాడుతోందా లేక నిధియే బ్యాడ్ ఫేజ్ లో జర్నీ చేస్తుందో కానీ కొన్నాళ్ళుగా ఆమెకు లక్ ఫ్యాక్టర్ వర్క్ కావడం లేదు. ఈ స్మార్ట్ శంకర్ తప్ప కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చూడని నిధి అగర్వాల్ హరిహర వీరమల్లుపై హోప్స్ పెట్టుకుంటే దెబ్బేసింది. మిరాయి సంగతి సరే ఇక నిధికి ప్రభాస్ రాజాసాబ్ ఓన్లీ ఛాన్సా వన్ మోర్ ఛాన్సా? నిధి అగర్వాల్ కు ఎంత కష్టం వచ్చింది. పగోడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకి వెళ్ళినా సేమ్ సీన్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరిహర వీరమల్లు నుంచి పిలుపొచ్చింది. పవన్ సార్తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది. కానీ బొమ్మ వాయిదాలుగా తెరకెక్కేసరికి 3-4 ఇయర్స్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని చేసింది. కానీ ఈ కష్టమంతా వృధాగా మారింది. బొమ్మ రిజల్ట్ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్ కి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్ లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటే తనెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయిలో స్పెషల్ స్టెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగల్లేదు ఆమెకు. ఓజీలో నేహా శెట్టికి ఇలాంటి సీనే ఎదురైతే చివరకు టీం యాడ్ చేసి క్రెడిట్ ఇచ్చింది. కానీ మిరాయి టీం జస్ట్ థ్యాంక్స్ కార్డు వేసేసి సరిపెట్టేసింది. ఇక నిధి అగర్వాల్ హోప్స్ అన్ని రాజాసాబ్ పైనే. ఈ సినిమా కోసం కూడా 2 years టైం కేటాయించింది మేడం. కానీ వాయిదాల పర్వంతో వచ్చే ఏడాదికి జరిగిపోయింది. రాజాసాబ్ ప్రమోషన్లకు టైం ఉండడంతో వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లిపోతోంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజాసాబే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడని అంటే 6 ఏళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని భామకు డార్లింగ్ ఏమైనా లక్కీ మ్యాన్ అవుతాడేమో. నిధి బిజీగా మారుతుందో లేక షాపింగ్ ఓపెనింగ్స్కే పరిమితమవుతుందో చూడాలి.